ఈ విశ్వంలో చాలా గ్యాలక్సీలు ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ప్లానెట్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే భూమి మీద మాత్రమే మనుషులు అనేవాళ్ళు నివసిస్తున్నారు. ఈ భూమి మీద మాత్రమే లివింగ్ అనేది ఉంది ప్రెసెంట్. మరి ఈ భూమి ఉన్న జోన్ని ఏమంటారంటే గోల్డిలాక్స్ జోన్ అని అంటారు. అంటే భూమి సూర్యుడికి సెర్టెన్ డిస్టెన్స్లో ఉంది. అంటే కొంచెం అటు కాకుండా ఇటు కాకుండా ఎగ్జాక్ట్గా గోల్డిలాక్స్ జోన్లో ఉందన్నమాట. మరి ఆ భూమి కనుక కొంచెం సూర్యుడికి ఇంచు ఇటువైపు కదిలినా వేడి అనేది పెరిగిపోతుంది, కొంచెం అటువైపుకి జరిగిన చలి అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ భూమిని కరెక్ట్గా ఆ జోన్లో పెట్టింది ఎవరు? కొంచెం అటు కాకుండా కొంచెం ఇటు కాకుండా వేడి పెరగకుండా చలి పెరగకుండా ఎగ్జాక్ట్గా ఆ జోన్లో భూమి ఉంది అని అంటే అసలు అది ఎలా సాధ్యం? ఇది కోఇన్సిడెన్స్ అయితే ఎంత మాత్రం కూడా కాదు. దీనికి మన స్క్రిప్చర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వేదిక్ లిటరేచర్ ఏం చెప్తుందనంటే ఈ సమస్త ప్రకృతిని, ఈ చరాచర ప్రపంచం మొత్తాన్ని కూడా నేనే సృజించాను అని వేదిక్ లిటరేచర్లో చెప్పడం జరిగితే, బిబ్లికల్ లిటరేచర్లో ఏముందనంటే ఆయన ఈ భూమిని సిద్ధపరిచి స్థిరపరిచను అని చెప్పడం జరిగింది. అలాగే కురానిక్ లిటరేచర్లో కూడా ఆయన ఈ భూమిని పరిచాడు, అలాగే ప్రతిదాన్ని కూడా సరైన కొలమానంలో సృష్టించడం జరిగింది అని చెప్పి. సో మన స్క్రిప్చర్స్ ఇచ్చే ఆన్సర్ బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ వరల్డ్ ఇంత సిస్టమేటిక్గా నడవడానికి, ప్రతిదీ కూడా ఒక పర్ఫెక్ట్గా నడవడానికి రీజన్ ఎవరు అని అంటే ద వన్ అండ్ ఓన్లీ సుప్రీం క్రియేటర్, హూ ఈస్ అన్బార్న్, ఇన్విజిబుల్ అండ్ ఇమార్టల్. కాబట్టి ఆ సృష్టికర్తని, ఆ సుప్రీం క్రియేటర్ని మన స్క్రిప్చర్స్ ద్వారా మనం గుర్తిద్దాం, కేవలం ఆయన్ని మాత్రమే ఆరాధిద్దాం.